ఈరోజు మనం జావాస్క్రిప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయనేది చూద్దాం. In HTML, JavaScript statements are instructions to be executed by the web browser. Web browser execute చేసే instructions ని మనం statements అనేసి అంటున్నాము. This statement tells the browser to write hello Sudhir inside an HTML element with ID demo. Demo అనేది ID కాగలిగిన HTML element లో hello Sudhir అనేసి డిస్ప్లే చేసే విధంగా రాసిన స్టేట్మెంట్ ఇది. ఎట్లా రాశాడు? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ డెమో డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు హెలో సుధీర్. సో ఇది ఏ విధంగా రాయొచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్ HTML ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. సో దానికి బ్రాకెట్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. సో HTML, నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ స్క్రిప్ట్ రాసే ముందు ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. సో దీనికి ఐడి డెమో అనేసి ఇస్తున్నా. సో దీంట్లో ఏం రాయట్లేదు, నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ స్క్రిప్ట్. సో ఇక్కడ ఏం రాశాడు? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ డెమో dot inner HTML equal to hello. Okay, just hello అని రాస్తున్నా. ఓకే, దీంతో స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ బాడీ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ HTMLని క్లోజ్ చేస్తున్నా. ఓకే, సో దీన్ని నేను సేవ్ చేస్తున్నా. Ctrl+S స్టేట్మెంట్స్ డాట్ HTML అనే నేమ్తో డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కనుక బ్రౌజర్లో ఓపెన్ చేస్తే హలో అనేసి వచ్చింది. సో ఈ హలో అనేది ఎక్కడ డిస్ప్లే కావాలని చెప్పాము మనం? డెమో అనేది ఐడి కాగలిగిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో డిస్ప్లే కావాలని చెప్పి. డెమో అనేది ఐడి కాగలిగిన ఎలిమెంట్ ఏంటి? ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్. కాబట్టి నీకు ఈ ప్లేస్లో నీకు హలో అనేసి డిస్ప్లే అయింది. సపోజ్ ఇక్కడ నేను H1 అని తీసుకున్నాను అనుకోండి, హెడర్ 1. ఓకే, సో నేను సేవ్ చేస్తే దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా. హలో అనేది నీకు హెడర్ 1 లాగా వచ్చింది. ఓకే, అంటే కొంచెం పెద్దగా వచ్చింది. సో డెమో అనేది ఐడి కాగలిగిన HTML ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని లోపల ఈ హలో అనేసి డిస్ప్లే అయ్యే విధంగా మనం రాసాం. సో దీన్ని జావాస్క్రిప్ట్లో ఒక స్టేట్మెంట్ అనేసి చెప్తాము. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫైయర్స్. JavaScript statements often start with a statement identifier to identify the JavaScript action to be performed. ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలి అనేది మనం దేని ద్వారా మెన్షన్ చేస్తాం అంటే ఐడెంటిఫైయర్ ద్వారా మెన్షన్ చేస్తాం. స్టేట్మెంట్ ఐడెంటిఫైయర్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ అండ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్. అవి రిజర్వ్డ్ వర్డ్స్, వాటిని వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయకూడదు అనేసి చెప్తున్నాడు. ద ఫాలోయింగ్ టేబుల్ లిస్ట్ ఆల్ జావాస్క్రిప్ట్ స్టేట్మెంట్స్. ఏమేమి ఉంటాయి చూడండి. ఫర్ అనేది ఒకటి, తర్వాత వైల్, తర్వాత డూ వైల్, తర్వాత ఇఫ్ ఎల్స్. ఓకే, ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ స్టేట్మెంట్లో. ఒకటేమో ఇనిషియలైజేషన్, ఇంకోటి టెస్ట్ కండిషన్, ఇంకోటి ఇటరేషన్. ఓకే, సో ఇనిషియలైజేషన్ వచ్చేసరికి దిస్ స్టేట్మెంట్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఏ కౌంటర్ వేరియబుల్. ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ అంటే స్టార్టింగ్ వాల్యూ ఇవ్వడానికి మనం ఉపయోగిస్తాము. టు ఇనిషియేట్ మల్టిపుల్ వాల్యూ సెపరేట్ ఈచ్ వాల్యూ విత్ ఏ కామా. మనం ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలనుకుంటే వాటిని కామాతో సెపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్ కండిషన్. టెస్ట్ కండిషన్ అంటే మనం ఈ కండిషన్ అనేది ఇస్తాము. ఆ కండిషన్ సాటిస్ఫై అయినంత సేపు నీకు లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. లాస్ట్ది ఇటరేషన్ పార్ట్. ఫర్ లూప్లో లాస్ట్ది ఇటరేషన్ పార్ట్. దీంట్లో ఏంటంటే మనం ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఇస్తాం. ఆ కౌంటర్ వేరియబుల్ ఏదైతే మనం ఇనిషియలైజ్ చేసామో స్టార్టింగ్లో దానికి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఇస్తాం. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఓకే,
కౌంట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాడు. ఫర్ కౌంట్ ఈక్వల్ టు 1, కౌంట్ లెస్ దాన్ 10, కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే, ఈ కౌంట్ ఈక్వల్ టు 1 అనేదేమో ఇనిషియలైజేషన్, తర్వాత ఇదేమో కండిషన్, ఇదేమో ఇంక్రిమెంట్. ఓకే, సో కౌంట్ వాల్యూని డిస్ప్లే చేశాడు. సో ఇదే ప్రోగ్రామ్ మనం ఇక్కడ రాసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో ఈ స్టేట్మెంట్ నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫర్ కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకుందాం, కౌంట్ లెస్ దాన్ 10, కౌంట్ ప్లస్ ప్లస్. సో ఏం ప్రింట్ చేద్దాం, డాక్యుమెంట్ డాట్ రైట్ కౌంట్ వాల్యూని ప్రింట్ చేద్దాం. సో కౌంట్ వాల్యూ ప్రింట్ అయింది. సో నెక్స్ట్ కౌంట్ వాల్యూ అనేది నెక్స్ట్ లైన్లో రావడం కోసం అనేసి ఇక్కడ నేను బ్రేక్ అని ట్యాగ్ ఇస్తున్నాను, బిఆర్ అనే ట్యాగ్ని ఇస్తున్నా. సో ఇది, సో దీన్ని నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే చూడండి 0 దగ్గర నుంచి ఎంతవరకు వచ్చింది, 9 వరకు వచ్చింది. ఎప్పుడైతే కౌంట్ వాల్యూ 10 అయిందో ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది కంట్రోల్ అనేది. ఓకే, సో ఇది ఫర్ లూప్. నెక్స్ట్ వైల్ లూప్ ఏ విధంగా రాయాలి, వైల్ లూప్ ఏ విధంగా రాస్తాం అంటే మనం వైల్ ఇక్కడ కండిషన్ ఇస్తాం, కౌంట్ లెస్ దాన్ 10 అనేసి ఇక్కడ కండిషన్ ఇచ్చాను. ఓకే, అయితే మరి కౌంట్ వాల్యూ ఎక్కడ ఇనిషియలైజ్ అయ్యింది, ద ఫర్ లూప్లో అంటే మనం ఫర్ లూప్ సింటాక్స్లోనే కౌంట్ వాల్యూ కౌంట్ ఈక్వల్ టు 1 అని రాసాం. మరి ఇక్కడ కౌంట్ వాల్యూ ముందే ఇనిషియలైజ్ చేయాలి, కౌంట్ ఈక్వల్ టు 0 కానీ 1 కానీ ఏదైనా సరే. ఓకే, కౌంట్ ఈక్వల్ టు 0 అని పెట్టా. వైల్ కౌంట్ లెస్ దాన్ 10 ఆ కండిషన్ సాటిస్ఫై అయినంత కాలం ఈ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి. లూప్లో ఇంకో స్టేట్మెంట్ ఏం రాయాలి, మనం ఇంక్రిమెంట్ వాల్యూ కూడా రాయాలి ఇక్కడ. ఎందుకని మనం ఇందాక ఫర్ లూప్లోనేమో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ అవి మొత్తం ఫర్ లూప్ సింటాక్స్లోనే వచ్చింది. కానీ ఇక్కడ వైల్ లూప్లో ఓన్లీ కండిషన్ ఒకటే వస్తుంది ఇక్కడ సింటాక్స్లో. కాబట్టి మనం ఇనిషియలైజేషన్ ఏమో వైల్ లూప్ స్టార్ట్ అయ్యే ముందు రాసాము, వైల్ లూప్ స్టేట్మెంట్ లోపల మనం ఇంక్రిమెంట్ అనేది రాసాము. ఓకే, సపోజ్ ఇక్కడ నేను కౌంట్ వాల్యూ 2 తీసుకుంటున్నా, కంట్రోల్ ఎస్ సేవ్ చేసా, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా చూడండి. సో 2 వచ్చింది, కౌంట్ వాల్యూ 2 తీసుకుంది, 2 ప్రింట్ అయింది. ఐ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ వాల్యూ 3 అయింది. ఐ ప్లస్ ప్లస్ కాదు, ఇక్కడ కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే, కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి, కౌంట్ అనేది వేరియబుల్ నేమ్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి 2 దగ్గర నుంచి 9 వరకు వచ్చాయి. ఓకే, సో ఈ విధంగా మనం ఫర్ లూప్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ ఏంటంటే మనం ఇక్కడ దాని సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే డూ అని రాస్తాము, స్టేట్మెంట్స్ ఏవైతే ఎగ్జిక్యూట్ కావాలో అవి రాసేస్తాము, ఇక్కడ మనం వైల్ కండిషన్ ఇస్తాం అనమాట. ఓకే, దీన్ని డూ వైల్ లూప్ అనేసి అంటాం. ఓకే, ఇక్కడ నేను కౌంట్ వాల్యూ 0 తీసుకుంటున్నా, కంట్రోల్ ఎస్. సో ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, 0 దగ్గర నుంచి 9 వరకు వచ్చింది. ఓకే, వైల్ లూప్కి డూ వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటంటే డూ వైల్ లూప్లో అట్లీస్ట్ 1 టైం నీకు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత కండిషన్ని చెక్ చేసుకుంటుంది డూ వైల్ లూప్లో. అదే వైల్ లూప్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుని తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అది డిఫరెన్స్. ఓకే, సో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇవి అయిన తర్వాత మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ సపోజ్ ఇది తీసేస్తున్నా నేను, ఇఫ్ కౌంట్ లెస్ దాన్ 10. సో ఇక్కడ ఒక కండిషన్ ఇస్తున్నాము, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ హలో వరల్డ్ అనేసి డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో కంట్రోల్ ఎస్, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, హలో వరల్డ్ అనేసి వచ్చింది.
సపోజ్ ఇక్కడ కౌంట్ వాల్యూ నేను 20 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. Ctrl+S సేవ్ చేసా. ఇక్కడ రిఫ్రెష్ కొట్టగానే మనకి అవుట్పుట్ ఏం రాలేదు. ఎందుకని కౌంట్ <10 అయితే హలో వరల్డ్ అని ప్రింట్ చేయమని చెప్పాం. <10 కాకపోతే ఏం చేయాలనేది మనం చెప్పలేదు. అందుకోసం మీకు అవుట్పుట్ ఏం రాలేదు అక్కడ. సపోజ్ ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఏం జరగాలనేది ఎల్స్ పార్ట్లో చెప్తాం మనం. ఓకే, ఎల్స్ పార్ట్లో హలో ఇండియా అని రాసా. సో ఇప్పుడు చూద్దాం. సో ఈ కౌంట్ <10 అనే కండిషన్ ఏదైతే ఉందో అది సాటిస్ఫై కాలేదు కాబట్టి ఎల్స్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి హలో ఇండియా అనేసి మనకి డిస్ప్లే అయింది. ఇది ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో కండిషన్ ఇచ్చుకోవచ్చు. దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాము. ఎల్స్ దగ్గర ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చుకోవచ్చు. ఇంకో కండిషన్ మనం కౌంట్ <14 అని ఇచ్చాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక ఎల్స్ స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎల్స్ ఇక్కడ నేను కృష్ణా యూనివర్సిటీ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కౌంట్ వాల్యూ ఎంత తీసుకున్నాం అంటే సపోజ్ నేను 8 తీసుకుంటున్నా. 8 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సో కౌంట్ <10 అయింది కాబట్టి హలో వరల్డ్ అనేసి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూద్దాం. సో హలో వరల్డ్ అని డిస్ప్లే అయింది. సపోజ్ కౌంట్ వాల్యూ నేను 18 తీసుకున్నా. 18 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? కౌంట్ <10 అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కౌంట్ <14 ఎస్ కాబట్టి హలో ఇండియా అని డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నా, హలో ఇండియా అని డిస్ప్లే అయింది. ఓకే, సపోజ్ నేను <10 కాదు, <14 కాదు, సపోజ్ నేను 12 అని ఇస్తున్నా. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు, తర్వాత ఈ కండిషన్ కూడా సాటిస్ఫై కాలేదు కాబట్టి ఏం డిస్ప్లే కావాలి? కృష్ణా యూనివర్సిటీ అని డిస్ప్లే కావాలి. ఓకే, కృష్ణా యూనివర్సిటీ అని డిస్ప్లే అయింది. సో ఈ విధంగా నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఫర్ లూప్, తర్వాత ఇది వైల్ స్టేట్మెంట్. ఓకే, వైల్ అనే దాని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది? వైల్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం, అంటే కండిషన్. ఆ కండిషన్ సాటిస్ఫై అయినంతసేపు నీకు ఈ కోడ్ బ్లాక్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. తర్వాత డూ వైల్ స్టేట్మెంట్లో మనం ఫస్ట్ కండిషన్ చెక్ చేయం, మనకి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం 1 టైం, తర్వాత కండిషన్ని చెక్ చేస్తాం. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్. ఓకే, సో ఇఫ్ అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి. ఏజ్ 20 తీసుకున్నాడు, ఏజ్ <18 అయితే క్వాలిఫైస్ ఫర్ డ్రైవింగ్ అని ప్రింట్ చేశాడు. ఇది ఇఫ్ అనేదానికి. ఇఫ్ ఎల్స్ అనేదానికి ఏజ్ 20 తీసుకున్నాడు, ఏజ్ <18 అయితే క్వాలిఫైస్ ఫర్ డ్రైవింగ్ అని వచ్చింది. సపోజ్ ఏజ్ ఈక్వల్ టు 14 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి? నాట్ క్వాలిఫైడ్ ఫర్ డ్రైవింగ్ అనేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్లో మనం ఎల్స్ పార్ట్ దగ్గర ఇంకొక ఇఫ్ కండిషన్ ఇస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బుక్ ఈక్వల్ టు మ్యాథ్స్ అని తీసుకున్నాడు. సో ఇక్కడ బుక్ ఈక్వల్ హిస్టరీ అయితేనే హిస్టరీ బుక్ అని ప్రింట్ చేశాడు, మ్యాథ్స్ అయితేనేమో మ్యాథ్స్ బుక్ అని ప్రింట్ చేశాడు, అవేం కాకపోతేనేమో అన్నోన్ బుక్ అనేసి ప్రింట్ చేశాడు. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ మీకు అక్కడ చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ బుక్ అని తీసుకున్నాం, మ్యాథ్స్ అని. బుక్ ఈక్వల్ హిస్టరీ అయితే హిస్టరీ బుక్, బుక్ ఈక్వల్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ బుక్, లేకపోతేనేమో అన్నోన్ బుక్. సో దీన్ని సేవ్ చేస్తున్నా.
ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నా. సో ఏం రాలేదు. సో ఇక్కడ నీకు ఇవి డబుల్ కోట్స్ ఈ విధంగా తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, సో సేవ్ చేస్తున్నా. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేయగానే మ్యాథ్స్ బుక్ అనేసి వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను కంప్యూటర్స్ అని రాసాను అనుకోండి. కంప్యూటర్స్ అని రాస్తే బుక్ ఈక్వల్ హిస్టరీ అనేది కండిషన్ సాటిస్ఫై కాలేదు. నెక్స్ట్ ఎల్స్ పార్ట్లోకి వచ్చింది. బుక్ ఈక్వల్ మ్యాథ్స్ అనేది కండిషన్ సాటిస్ఫై కాలేదు. సో ఎల్స్ పార్ట్లోకి వచ్చింది. సో ఏం ప్రింట్ అవుతుంది మనకి? అన్నోన్ బుక్ అనేసి ప్రింట్ అవుతుంది. ఓకే, అన్నోన్ బుక్ అనేసి ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం జావాస్క్రిప్ట్లో స్టేట్మెంట్స్ని యూజ్ చేయొచ్చు. ఆ స్టేట్మెంట్స్లో మనకి ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు, తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఇవన్నీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో జావాస్క్రిప్ట్లో అరేస్ ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది చూద్దాం. థ్యాంక్ యూ.